హాయ్ అండి. ఈరోజు మనం 9వ తరగతిలోని 3వ పాఠమైన వలస కూలి అనే పాఠ్యభాగంను నేర్చుకుందాము రండి. ఈ పాఠాన్ని రచించింది డాక్టర్ మూకురాల రామారెడ్డి. ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు. కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు. ఆలుపిల్లల నేలేదెట్లా అనే చింత నిన్నడదోయి వ్యవసాయ కూలి. బతుకుదెరువు లేక నీవు భార్యాపిల్లలనొదిలిపెట్టి బస్తి చేరి రిక్షాలాగి బలముగా జ్వరమొచ్చి పంటే కాస్త నీకు గంజి నీళ్లు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి అని సుద్దాల హనుమంతు రాశారు. ఇక పాఠ్యభాగం యొక్క నేపథ్యం చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోలేక పంటలు పండక నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకురా భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్లదీయలేక బతకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి. 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్లిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళెక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. పాఠ్యభాగ వివరాలు కూడా చూద్దాము. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది గేయము. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతమవుతుంది. గీత సాహిత్యాల మేళవింపే గేయము. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ మూకురాల రామారెడ్డి హృదయశైలి గేయ సంకలనంలోనిది. మూకురాల రామారెడ్డి కవి పరిచయం ఇప్పుడు మనం చూద్దాము. డాక్టర్ మూకురాల రామారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మూకురాల గ్రామంలో జన్మించాడు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశాడు. ఈయన మేఘదూత అనువాద కవిత్వం, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు దీర్ఘ కవిత, హృదయశైలి గేయ సంపుటి, రాక్షస జాతర దీర్ఘ కవిత, ఉపరిశోధన పరిశోధన పత్రాల సంకలనం, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేశాడు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందాడు. సామాజిక స్పృహ సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న కవి డాక్టర్ మూకురాల రామారెడ్డి. ఇతని విడిజోడు కథకు కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ఇప్పుడు ప్రావేశికను చూద్దాము. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక కలగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కల కూడా పీడకలగా పరిణమిస్తే, బతుకుబండి నడిపేటెందుకు తన కలలన్నీ కల్లలు కాగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసును పంచుకునేటందుకు మనుషుల్లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక సమాజం నుండి దూరమవుతున్న వ్యర్థ జీవితాలను గురించి మూకురాల వారు రాసిన గేయం చదువుదాము. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి. గోకులాష్టమి దాటిపోయిన గొడ్లెడొక్క
నక్కలు గుంజిన వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన చినుకురాలే ఆశ లేదని చెర్లకుంటలు పర్రెవడనని కూలి మస్తుగా దొరుకుదాదని కోస్తదేశం పోతివా ఎన్నడొస్తావులే బరి పాలమూరు జాలరి. చాలువానే పడదు సరళా సాగరం నిండేది కాదని చౌటమడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తదేశం పోతివా ఎన్నడొస్తావులే బరి పాలమూరు జాలరి. కొడిమెలు గాలాలగడలు గుడిసెకు విసిరిపోతివా నజాకత్తు నైలాను వలని నడుం చుట్టుకపోతివా తిరిగి మన్నెం కొండదేవుని దిక్కుమొక్కుతూ పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తదేశం పోతివా ఎన్నడొస్తావులే బరి పాలమూరి జాలరి. మెరిగె చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనే పోతివా చందమామల పరక పిల్లలు చారు మరిచె పోతివా ఎన్నడొస్తావులే బరి పాలమూరు జాలరి. కోస్తబెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మెందుకు ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు ఏడ ఉంటివోలే బరి ఎన్నడొస్తావు జాలరి. ఇంటికొస్తా నన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటే చీకుమప్పుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే ఇటే పోయిన జనం అంత అటే చచ్చే కాలమంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట ఎక్కడుంటివిలే బరి ఎన్నడొస్తావు జాలరి ఎక్కడుంటివిలే బరి ఎన్నడొస్తావు జాలరి ఎన్నడొస్తావు జాలరి ఎన్నడొస్తావు జాలరి. ఇప్పుడు పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని మనము తెలుసుకుందాము. వలస కూలీకి పర్యాయపదంగా మారిన పాలమూరు కష్టజీవుల శ్రమజీవనానికి అద్దం పట్టే ఈ గేయంలో డాక్టర్ మూకురాల రామారెడ్డి ఒక జాలరి జీవితాన్ని కన్నులకు గట్టినట్లు చిత్రించారు. పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువ వస్తాయని, ఇక్కడి అనుభూతులను, ఊరితో అనుబంధాన్ని, కుటుంబం నుంచి లభించే మమతానురాగాలను వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జారించి భార్య పిల్లలు యాది చేసుకోవడం ఎంత ఆర్ద్రంగా ఉంటుందో తెలుస్తున్నది. వానలు లేక పంటలెండిపోయాయి, పశువులకు మేతలు కరువయ్యాయి, నేల నెర్రెలు వారింది, చెరువులలకు సరిపడే నీళ్లు రాలేదు. కొడిమెలు గాలాలు విడిచిపెట్టి ఎక్కువ కూలికి ఆశపడి నైలాను వల మాత్రం తీసుకొని కోస్తదేశం పోయిన ఆ జాలరి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. వస్తానన్న ముద్దతు ఎప్పుడో దాటిపోయింది. అక్కడి చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయాడా? గోదావరి వరదల్లో చాలామంది చనిపోయారన్న వార్త అపశకునాన్ని కలుగజేస్తుంటే బుగులు బుగులుగా దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ.